తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల అధికంగా నమోదవుతున్నాయి. వచ్చే 2-3 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీ వ్యాప్తంగా 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. 73 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉంటుంది. పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల వారు అలర్ట్గా ఉండాలని సూచించింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా వడగాలుల ప్రభావం ఉంటుందని విపత్తుల సంస్థ తెలిపింది. వివిధ జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే కడప జిల్లా ఒంటిమిట్టలో ఇవాళ 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా లద్దగిరి, నంద్యాల జిల్లా సంజమాలలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.8 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 43 డిగ్రీలు, అనంతపురం, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.